భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్లో కార్యకర్తలు చేపడుతున్న నిరసనలో మాజీ ఎమ్మెల్యే కాంతారావు పాల్గొన్నారు. సింగారంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచార వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ గూండాలు అడ్డుకుంటున్నారని రేఖా కాంతారావు ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపునే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు వస్తున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు ఓర్వలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని రేఖా కాంతారావు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. మరి మా ప్రచార వాహనంపై దాడి చేసి పెన్ డ్రైవర్లన్నీ కూడా గుంజుకొని ఆటో డ్రైవర్ని పాపం వాడు బతుకు కోసం మాకు ఆటో పెడితే ఆటో పెడతావా బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టుగా కాంగ్రెస్ గూండాయిజాన్నే నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలతోని దాడి చేయించడాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. వ్యవస్థ మీద నమ్మకం లేక ఎన్నికలంటే ఓటమి భయంతో అర్రాజులో మరి పాటపాడి సర్పంచుల్ని భయపెట్టించి పోటీ చేసే అభ్యర్థుల్ని భయపెట్టించి